భూచేపల్లి. ఎందువల్ల పథకాలు జగన్ ఇచ్చింది అన్నీ అందింది, అందువల్ల భూచేపల్లి గెలిచాము. అంటే గొట్టిపాటి ఫ్యామిలీ ఇక్కడ పోటీ చేస్తుంది లక్ష్మి గారు. వాళ్ళ గురించి తెలియదుగా లోకల్ వాళ్ళకి, ఈయన ఎప్పుడు ఏడు ఉండేవాడు కదా. మేము కూడా లోకల్ అంటున్నారు వాళ్ళు. కాదు వాళ్ళు బయట వాళ్ళు కదా. ఎలాంటి శివప్రసాద్ రెడ్డి గారు ఎలాంటి చెప్తారు? మంచి అందరికీ అందుబాటులో ఏమైనా వెళ్ళినా పని చేసి పెట్టారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. కలిసి వచ్చిన జగనే వచ్చేది. జగనే ఎందువల్ల అంటారు? పథకాలు అన్నీ నీకు అందరికీ తలా 2 లక్షలు వచ్చింది ఇంటికి. జగన్కి ఎవరు చేస్తారు? మరి చంద్రబాబు 6 గ్యారెంటీలు పెట్టారు కదా మరి పథకాలు. అవి నమ్మకం లేని గ్యారెంటీలు. ఇంతకుముందు కూడా ఇచ్చాడుగా, చేయలేదుగా. చేశారంటారు కదా చంద్రబాబు. చేశారు యాడ్ చేసాడు రుణమాఫీ, వెనక్కి కాపేసిందా. మా అభిప్రాయం అయితే శివప్రసాద్ గెలుస్తాడని. ఆయన అలవాటు, ఆయన మంచి కదా. ఆయన మరి గొట్టిపాటి లక్ష్మి కూడా ఇక్కడ ఆమె తెలియదు కదా మాకు. వాళ్ళు కూడా లోకల్ అంటారు, మా తాత వాళ్ళు ఇక్కడ ఏంటి ఆడన్నారు లోకల్. ఇప్పుడే అసలు ఎవరు చూసారా ఆమె, ఎవరు సొన్ను కూడా అసలు ఇటువంటి ఇప్పటికి. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా ఓడించడానికి. మరి ఎలా ఉంటుంది? ఏముండదు, మామూలుగానే ఉంటుంది. వైసీపీకి ఛాన్స్. పథకాలు బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు ఎవరికి. మరి చంద్రబాబు కూడా పథకాలు పెడతారు 6 గ్యారెంటీ. అది నమ్మరు జనాలు. ఎందువల్ల? ఇదివరకు ఇచ్చి మళ్ళీ చేయలేదు కదా, అందుకని కొంతమంది నమ్మరు. ఏదో ఇంకా అభిమానులు తప్పనిచ్చి. జై జగన్, జై ఆంధ్రప్రదేశ్. ఇంకేముంది? ఎవరు గెలిచే అవకాశం ఇక్కడ? భూచేపల్లి ఉంది. ఎందువల్ల అంటారు భూచేపల్లికి? ఎందువల్ల అంట ఆయన ఫస్ట్ నుంచి దీంట్లో కాసుకొని ఉన్నాడు కదా, అందుకని కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకోసం లక్ష్మి గారు కూడా ఇక్కడ ఆమె వచ్చినాక కొద్దిగా క్రిటికల్గా ఉంది పొజిషన్, నిజమే. కానీ మరి కొంచెం ఎక్కువ శాతం భూచేపల్లికే ఉన్నట్టు. అవును. ఎలాంటి వ్యక్తులు అంటే భూచేపల్లి? పర్లేదు, మంచి వాళ్ళే వాళ్ళకి. అంటే ఇక్కడనే స్థానికులు కదా, అందుకని ఆయనకి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అంతే. దగ్గరలో ఉన్నారు కదా అని వేరే వాళ్ళైతే దూరం ఉండాలంటారు, కానీ వాళ్ళు చేస్తారో తెలీదు. ఇతను దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఇతనికి అభిమానం ఎక్కువ చేస్తున్నారు, అది అంతే. పార్టీలకు అతీతంగా చేసి పెడతారా? వెళ్ళినా కానీ ఎవరు వెళ్ళినా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. దాంట్లో న్యాయం ఉంటే ఆ పని చేయని అంటాడు, అంతే. అంతేగాని దాంట్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, అవి ఏం ఇటు పెద్దగా లేదయ్యా. అంత లేదా? మరి ఇక్కడ జనసేన ప్రభావం బీజేపీ ప్రభావం ఉండదంటారా? జనసేన కాంచకూతే దర్శి నియోజకవర్గంలో కొంచెం ఉంది కానీ బీజేపీది అసలు లేదు. అది ఏం అది పనే కాదు. ఎందువల్ల? జగన్ మంచి పనులు చేశాడు మనకి. ఏమేమి చేశారు మంచి పనులు? హాస్పిటల్ కానీ ఇయటం కానీ అన్ని చెప్పవచ్చు, పింఛన్లు అన్ని బాగా చేశాడు. మరి చంద్రబాబు కూడా పథకాలు పెడుతున్నాడు మరి. పెట్టినా పెట్టాడు, 6 గ్యారెంటీలు పెట్టారు. రేపు ఇస్తామంటున్నారు అధికారం వస్తే. మాకొద్దు, వద్దు మాకు. ఇంకా ఇక్కడ దర్శిలో ఎవరు గెలిచే అవకాశం? దర్శి భూచేపల్లి. ఎందువల్ల? ఆయన వ్యక్తి మంచోడు, బాగానే పని చేస్తారా? బాగా చేస్తాం. ఇంతకుముందు ఎలా చేశారు? అంతకంటే ఈసారి బాగా చేస్తా ఉంటారు. మాకు ఉద్యోగం కూడా ఇప్పిస్తాను చెప్పాడు. నాకైతే ఎలాంటి వ్యక్తులు అనమాట? ఏమైనా వెళ్తే సాయం చేస్తారు? మంచోడు, సాయం చేస్తాడు, పలకరిస్తాడు, మంచి ఇది లేదు. అది ఉంది. స్థానికులేనా? మన స్థానికులు ఎక్కడ ఇబ్బందే లేదు, ఆయన తిరగలేదు. సీట్లు కూడా లేదు, మాకు లేదు. ఇక్కడ ఎక్కువ శాతం అదే మారారు. టీడీపీలో ఉండాలి కూడా మారిపోయాడు. మాకు మళ్ళీ ఆయనకి మంచి పనులు చేశాడు. మాకు కలిసి వచ్చినా మాకు లేదు, మాకు జగనే కావాలి. మాకు అంతే. మాకు దర్శిలో ఎవరికి గెలిచే అవకాశం? జగన్ ఎందుకని? ఏం సౌకర్యం చేస్తున్నా, వాళ్ళకి డబ్బులు ఇస్తుండ్రి, వీళ్ళకి డబ్బులు ఇస్తుండ్రి, అన్ని సౌకర్యాలు చేస్తుండగా. మరి చంద్రబాబు కూడా ఇస్తానంటున్నాడు. ఆయన గెలిచినప్పుడు ఇచ్చేది, ఇప్పుడు ఈయన ఇస్తుండగా. చేశాడు 14 ఏళ్ళు చంద్రబాబు గారు. అప్పుడు చేసిందిలే. శివప్రసాద్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటే గొట్టిపాటి లక్ష్మి గెలిచే అవకాశం ఉంది. ఎవరికి వెళ్తున్నాం మరి? ఇక్కడ ఎవరికి వెళ్తున్నాం మనకేం తెలుసు? వైసీపీ అంటున్నారు మరి. వైసీపీ అంటున్నారు కదా ఇందాక. వైసీపీ అంటారుగా జనం. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటంటారు? భూచేపల్లి గెలిచి. ఎందువల్ల అంటారు? పనులు చేశాడు కదా, పనులు చేశాడు జగన్ వల్ల. అలాంటి వ్యక్తులు ఏంటంటారు? మంచి పనులు చేశారండి. భూచేపల్లి వల్ల మంచి పథకాలు ఇచ్చాడు కదా, వేసాడు. వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు? వ్యక్తిగా మంచి ఏమైనా ఇబ్బంది అన్నీ చేశారు. ఇక్కడ గొట్టిపాటి లక్ష్మికి ఛాన్స్ లేదు ఇక్కడ.
మనం చెప్పలేము కదా. టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు చేస్తున్నారు కానీ కాకపోతే వైసీపీ బాగా వస్తుంది. వైసీపీకే చేస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఉంది కదా. దర్శి నియోజకవర్గం వాళ్ళు జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన రావాలి. బాగుంది. ప్రసాద్ రెడ్డి ప్రసాద్ రెడ్డికి ఎందుకని ఎందుకు ఎందుకంటే మనం ఆయనకు ఒక పేరు ఉంది కాబట్టి ఆయనకు ఏదో ఒక విధంగా పని మంచి జరగవచ్చు. వ్యక్తి ఆయన వ్యక్తి మంచోడే. ఎవరు పోయినా చేసి పెట్టిన పనులు చేసి పనులు చేసి పెడతాడు. ఏదైనా వంట కూడా చేయించి పెట్టింది. పర్వాలేదు ఆయన మాత్రం అంతవరకు నాకు తెలిసింది. మరి గుడ్డిపాటి లక్ష్మి పోటీ లక్ష్మి లేకపోతే పూజపల్లి కనపాం పూసపల్లి. పూజపల్లి ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే మా అభిమానం అది మామూలుగా అట్లా టాకింగ్ ఉంది. పోయినసారి మధ్య చెట్టు 40,000 గెలిచాడు. ఈసారి 25,000 గెలిచాడు. గుడ్డిపాటి లక్ష్మికి ఛాన్స్ లేదంటారా ఇక్కడ? లేదు, అవకాశం ఎందువల్ల అంటారా? లేదు, కొత్త. మరి గుజ్జపల్లి కూడా కొత్తనే కదా ఈసారి. ఏం కొత్త? 15-16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి స్థానికుడు ఇక్కడ. గుడ్డిపాటి ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది. మా తాతలు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే పోటీ చేశారంటారా? పక్క నియోజకవర్గం ఇప్పుడు చేశారు. అప్పుడప్పుడు, ఇప్పుడు కాదు, గతంలో అది. మరి బూచేపల్లికి వ్యతిరేకత ఏం లేదు. ఏం లేదా? ఎలాంటి వ్యక్తులు బూచేపల్లి ఫ్యామిలీ అని? మంచి వ్యక్తులే, ఇబ్బంది లేదు. అందరూ సహాయం చేసే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ కుటుంబం అంతా కూడా స్థానికులే కదా. స్థానికులే, ఇబ్బంది లేదు. మరి గుట్టిపాటి లక్ష్మి గారు ఇక్కడ పోటీ చేస్తారు టీడీపీ నుంచి. కొత్తగా వచ్చింది, మరి ఎట్లుంటుందో చెప్పలేము. ఆమె కూడా కొత్తగా వచ్చినా కదా క్యాండిడేట్, లోకల్ కాదు, లోకల్ కాదు, మెయిన్ చేసిండు కాబట్టి. ఏం చేశారు? పథకాలన్నీ వేసిండు ఎవరికి? అందరికి, ప్రజలకి. మీకేం పథకాలు వచ్చాయి? మీ ఇంట్లో ఏమో పథకాలు వచ్చాయి? మాకు అన్నీ వచ్చినాయి పథకాలు. రైతు భరోసా, అమ్మ ఒడి అన్నీ వచ్చినాయి. నువ్వు చదువుకుంటా? ఏ క్లాసు? 10th అయిపోయింది. ఎక్కడ చదివింది? ఎక్కడ చదివావు? గవర్నమెంట్ స్కూల్. దర్శిలోనే? మా ఊర్లో వెంకటాపురం. వెంకటాపురం ఎలా ఉంది స్కూల్స్? బాగానే ఉన్నాయి. జగన్ వచ్చినాక బాగానే ఉన్నాయి. అభివృద్ధి. నిజం చెప్పు, అబద్ధం కాదు. నిజమే, అబద్ధం ఎందుకు చెప్పేది? అన్ని బాగానే ఉన్నాయా? స్కూల్స్ ట్యాబ్స్ ఇచ్చారా మీకు? చదువు ఎలా ఉంది? ఇంగ్లీష్ మీడియం పెట్టారు? ఇంగ్లీష్ మీడియం బాగానే ఉంది, తెలుగు మీడియం బాగానే ఉంది. అది బాగా చెప్తారా చదువు? ఎందుకు గెలుస్తారంటున్నావు? మంచి చేయబట్టే కావచ్చు గెలిచేది అనేది. అంతేనా? అంతే. బూచేపల్లి ఎందువల్ల అంటారు? అయితే కరెక్ట్. ఇదివరకు ఉన్నాడు కదా 10 సంవత్సరాల నుంచి, జనాలకి నమ్మకం. ఎలాంటి వ్యక్తి అంటారు బూచేపల్లి? మంచి వ్యక్తి. పనులు చేసి పెడతారా? ఇక్కడ గుట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తారు టీడీపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా. ఆమె కొత్త కదా, మనకు తెలియదు కదా ఇప్పుడు. మరి ఆమె కూడా నేను లోకలే ఇక్కడే ఉన్న వ్యక్తి. అవును, మనకి తెలియదు కదా. తాతలు ఇక్కడే ఉండి ఇంతకుముందు పోటీ చేసామంటున్నారు. మరి మనకైతే తెలియదు, అయినా మనకి తెలుసు. వ్యక్తిపరంగా బాగానే ఉంటుంది దర్శి. టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే గుర్తుల ప్రభావం ఎలా ఉంటుంది దర్శిలో? ఇక్కడ అంతేం ఉండదు. అంత వైస్ వైసీపీకే